హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. లాస్ట్ సాటర్డే కేఆర్ మార్కెట్కి వెళ్ళామండి. మేమైతే బస్సులో వెళ్ళాము. దారిలో అయితే ఇక్కడ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఉంది. మేముండే ఏరియా నుంచి బస్ ఎక్కామన్నమాట. సో యాక్చువల్గా మా ఏరియా నుంచి బస్సులో కాకుండా ఆటో కానీ కార్ కానీ బుక్ చేసుకుంటే అట్లీస్ట్ 300 రూపీస్ అవుతుంది. షాపింగ్ వెళ్ళేదే మనం అక్కడ రేట్స్ తక్కువగా ఉంటాయని కదా! సో, అందుకనే మేమైతే బస్ ప్రిఫర్ చేస్తాము. ఆహ్, ఆల్రెడీ రీచ్ అయిపోయాము మార్కెట్‌కైతే. మేము ఆఫ్టర్‌నూన్ బయలుదేరాము. రీచ్ అయ్యేసరికి 4:30 అట్లా అవుతుంది. సో, బయటంతా ఇలా అంగళ్ళైతే ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఎంట్రన్స్ నుంచి మేమైతే అక్కడంతా ఏం చెయ్యమండి. పర్టిక్యులర్‌గా ఒక ఏరియాకంటూ వెళ్ళేసి అక్కడే మాకు కావాల్సిన ఐటెమ్స్ అంటే ఇప్పుడు సపోజ్ డ్రెస్సెస్‌కైతే చిక్పేట అన్నట్టు అట్లే వెళ్తామనమాట. ఇక్కడ చూడండి బయట అంతా రోడ్ పైన సైడ్‌కంతా ఇమిటేషన్ జ్యువెలరీ, డోర్ మ్యాట్సు, నైట్ వేరు ఇంకా అన్నీ ఉంటాయండి. ఏ టు జెడ్ దొరుకుతాయన్నమాట కేఆర్ మార్కెట్‌లో. సో, నాకైతే ఈ షాపింగ్ అంటే చాలా ఇష్టమే. కాపోతే రష్ ఎక్కువగా ఉంటుంది. అదొక్కటే ప్రాబ్లము. చూడండి డెకరేటివ్ పీసెస్ అంతా. ఇంకా ఇమిటేషన్ జ్యువెలరీ అయితే చెప్పనవసరం లేదండి. అది రేట్స్ మనకైతే అర్థం కాదు. కరెక్ట్‌గా చెప్తున్నారా లేదా అనేది. బాగా బార్గెయిన్ అయితే చేయాలండి. చూడండి ఎంత బాగున్నాయో. సిల్వర్ జ్యువెలరీ. ఇదంతా సిల్వర్ జ్యువెలరీ షాప్స్ అండి ఇక్కడ. కేఆర్ మార్కెట్‌లోనే రాజా స్ట్రీట్ అండి. ఇక్కడంతా ఫుల్ సిల్వర్ జ్యువెలరీ ఉంటది. ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటది. చాలా అంటే చాలా బావుంటుందండి ఇక్కడ షాపింగ్ అయితే. మేమైతే మా అమ్మాయి కోసం సమ్మర్ హాలిడేస్‌లో వూల్‌తో నేనేదన్నా చేసుకుంటాను స్టిచ్చింగ్ లాంటిది అలా అంటే మేము కొనిస్తాం రా అని చెప్పి తీసుకెళ్ళామనమాట. ఇక్కడ చూడండి జడకు వేసుకుండే ఫ్లవర్సు, స్టిక్కర్సు, జ్యువెలరీ అండ్ స్టిచ్చింగ్ కావాల్సినటువన్నీ ఐటెమ్స్ అండి. పూసలు, సవరాలు చాలా బావుంటుంది. ఇక్కడ వాళ్ళైతే పూసలతో దండలు తయారు చేస్తున్నారు. ఇక్కడ పూసల దండలు, బీడ్స్ దండలు చూడండి సెట్ ఎంత బాగున్నాయి కదా ఇవి. స్టోన్ జ్యువెలరీ. ఇక్కడ చూడండి ఈ ఊలు ఒక్కొక్క బంచ్ ఉంది కదా అది 75 రూపీస్ అనమాట. ఆ బంచ్ ఆయన ఇస్తున్నారు కదా అది 75 రూపీస్ అనమాట. మా అమ్మాయి అయితే 3 బంచెస్ తీసుకుంది అలాంటివి. సో, మేము కూడా అనుకున్నాము టీవీ చూడడము, అలా ఫోన్ చూడడం కంటే ఇది అల్లుకుంటూ ఒకటంటూ చేసుకుంటే బెస్టే కదా అని చెప్పి కొనిచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా భైరప్ప సిల్క్స్ అని చాలా పెద్ద షాప్ అండి. చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయి. మేమైతే ఇంకా డ్రై ఫ్రూట్స్ కొనడానికి వెళ్తున్నామన్నమాట. ఇదైతే ఇంకొక స్ట్రీట్ అనమాట. మా వారికైతే చాలా బాగా ఐడియా ఉంది కాబట్టి ఆయన ఎలా తీసుకెళ్తుంటే అలా వెళ్తూ ఉన్నాను నేనైతే. ఇక్కడంతా బాదము, క్యాషూ నట్స్, ఎండు ద్రాక్ష ఇలాంటివి అలాగే వక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ! అన్నీ హోల్‌సేల్‌గా అమ్ముతారనమాట. రిటైల్‌గా గూడా ఇస్తారు. మనం వెతుక్కోవాలి ఆ షాప్స్‌ని. మేమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము డ్రై ఫ్రూట్స్ కొనడానికి వచ్చిన షాప్‌కి. సో, ఇలాగా ఉంది షాప్ అయితే మొత్తం. మాకు కావాల్సిన ఐటెమ్స్ అన్నిటిని ప్యాకింగ్ చేయించుకున్నాము. వాల్‌నట్స్, క్యాషూ నట్స్, బాదం అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ కొనుక్కున్నామన్నమాట. ఇక్కడైతే డ్రై కివి, డ్రై రైజిన్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ! ఫ్రూట్ సలాడ్స్‌లో సంథింగ్ అలా వేసుకునే టూటీ ఫ్రూటీ, చెర్రీస్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. పూల్ మఖానా ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ డ్రై ఫ్రూట్సే వెరైటీ ఆఫ్ క్వాలిటీస్ చూపిస్తారండి. ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో, మనం చూసి ఇక్కడ ఏ క్వాలిటీ బాగా ఉందో అది తీసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ అయితే మేమొచ్చేసాము హోటల్ రాఘవేంద్ర ప్రసన్న చిక్పేటలో. ఇది అందరికీ తెలిసినదే.
ఫేమస్ అనమాట ఈ హోటల్. చాలా రష్‌గా ఉంటుంది. మేమెప్పుడన్నా వెళ్ళాలి అంటే ఈ హోటల్‌కే వెళ్తాం అక్కడ. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ జర్నీ, షాపింగ్ అంతా అయిపోయే లోపల చాలా ఆకలేస్తుంటుంది. సో, కొంచెం లైట్‌గా టిఫిన్ తిన్న తర్వాత రబ్డీవాలా అని వాళ్ళ హోటల్‌లోనే ఇట్లా కుల్ఫీ ఉంటే తిన్నాము. చాలా టేస్టీగా ఉండింది. సో, అంతా అయిపోయినాక రిటర్న్ అవుతున్నాము. సో, 8:30 అలా అవుతోంది. నేనైతే ఫస్టు 2 బ్యాంగిల్స్ చూసాను వేరే షాప్‌లో. వాళ్ళు 350 తగ్గేదే లేదన్నారు. మేమైతే 250కి ఇవ్వని బేరమాడాము. ఏ షాప్‌లో ఇవ్వలేదు. మా వారైతే నేను నీకు కొనిపిస్తాను పదా అని చెప్పేసి తనకు తెలిసిన రూట్‌లలో తీసుకెళ్ళి చివరిగా ఒక షాప్‌లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే ఆయన మాకి 250కి బ్యాంగిల్స్ ఇచ్చారు. నేను లాస్ట్‌లో ఆ బ్యాంగిల్స్ ఏంటో చూపిస్తాను. ఇంకా నైట్ అవుతోంది. రష్ అయితే తగ్గుతూ ఉందన్నమాట మార్కెట్‌లో కూడా. చూడండి రష్ లేదు. ఆల్మోస్ట్ కొన్ని షాప్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. ఇది ఇంకా ఎగ్జిట్‌లో షాప్స్ అండి. ఇలా నిదానంగా అన్నీ షాపింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్‌లో మేమైతే బస్సు ఎక్కాము. లాస్ట్ సీట్‌లో కూర్చున్నాము హ్యాపీగా. ఎవరేమి డిస్టర్బ్ చేయరు కాబట్టి హ్యాపీగా ఉంటుందక్కడ. వెనక చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. 8:30 అలా అవుతోంది టైం అయితే. సో, తీరిగ్గా షాపింగ్ చేసుకొని రిటర్న్ జర్నీ బస్ ఎక్కేసాము. షాపింగ్ అంటే అంత దూరం వెళ్దాం కాబట్టి అన్నీ తీసుకొనే నిదానంగా రావాలనే డిసైడ్ అయ్యామన్నమాట మేమైతే. నేనైతే మార్కెట్‌లో 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. ఇదైతే ఫంక్షన్ వేర్ లాగా ఉంటుంది అనుకున్నానన్నమాట. చాలా బాగుండింది మెటీరియల్ అయితే. పైనంతా జెరీ వర్క్ లాగా చేశారు సిల్వర్ కలర్‌తో. డ్రెస్ పైన అక్కడక్కడ కూడా డిజైన్ ఉంది. కిందైతే లేస్ అతికిచ్చారనమాట. ఇది లేస్. చాలా బాగుంది డ్రెస్ అయితే బ్లూ కలర్‌లో. నెక్ అయితే ఆల్రెడీ ఇలా డిజైన్ ఉంది యూ షేప్‌లో. అండ్ దీనికే లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు. ఇదైతే చున్నీ చాలా బాగుంది. తణుకులతో డిజైన్ చేశారు. ఇది కూడా వర్కే అండి. లేస్ ఏం కాదు. చాలా బాగుంది. గ్రాండ్‌గా ఉంది ఇదైతే. అండ్ నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ అయితే ఇదే అండి. బ్లూ, పింక్, రెడ్ కలర్‌లో ఉంది డిజైన్ అయితే. దాని మీద ట్రాన్స్‌పరెంట్ తణుకులతో నైట్ టైమ్స్ ఏసుకుంటే చాలా సూపర్‌గా ఉంటుంది ఈ డ్రెస్ అయితే. క్రీమ్ కలర్‌లో లైనింగ్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే డిజైన్ ఏం లేదు ప్లెయిన్. క్రీమ్ కలర్ లైనింగ్, బాటమ్ కూడా ఇదేనండి. చున్నీ కూడా క్రీమ్ కలర్‌గా వస్తుంది. చాలా బాగుంది. సో, ఇంకా మార్కెట్‌లో నేనైతే ఈ పాపిడి బిళ్ళ కొన్నాననమాట. ఇదైతే 100 రూపీస్. చాలా బాగా నచ్చింది నాకిదైతే. పాపిడి బిళ్ళ మీదైతే లక్ష్మీదేవి ఉంది. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చి తీసుకున్నాననమాట. నెక్స్ట్ అయితే ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అప్పుడప్పుడు పార్టీ వేర్‌గా కానీ, ఏదన్నా ఔట్ సైడ్ వెళ్ళినప్పుడు పెట్టుకునేకి బాగుంటాయి కదా అని ఇదైతే 100 రూపీస్. పింక్ కలర్, లైట్ పింక్‌లో చాలా బాగుంది ఇదైతే. సో, ఇంకా నేను మార్కెట్‌లో బార్గెన్ చేసి కొన్న బ్యాంగిల్స్ అండి. చాలా బాగున్నాయి ఇవైతే. 250 రూపీస్‌కి టెంపుల్ జ్యువెలరీ లాగా ఉన్నాయండి ఇవైతే. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లక్ష్మీదేవి, పీకాక్, రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ వచ్చి చాలా బాగుంది. 2 బ్యాంగిల్స్ ఒకే హ్యాండ్‌కి వేసుకున్నా, లేదు ఈచ్ బ్యాంగిల్ 1 హ్యాండ్‌కి వేసుకున్నా కానీ చాలా బాగున్నాయి. చూడండి నేను వేసుకొని చూపిస్తున్నాను. బాగున్నాయి కదా! సో ఈ షాపింగ్ గురించి ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.